హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సన్నీ ఉన్నాడు కదా, జానకిని చంపేయటానికి ప్లాన్ సెట్ చేసేసి శివుడికి సేతులక్ష్మికి చెప్తాడు కదా, జానకిని నేను చెప్పిన ప్లేస్కు తీసుకొని వెళ్ళండి, అక్కడ ఈ ఆయిల్ వేసేసి జానకిని చంపేసేయండి, జానకి బతికిందనుకో నేనే జానకిని కిడ్నాప్ చేయించమన్నానని చెప్పేసి ఆ బాబీ గాడికి చెప్తుంది. అప్పుడు బాబీ హాసిని అనుకున్నట్టుగా నా నిజస్వరూపం అంతా కూడా బయటపడిపోతుంది. అప్పుడు మా అమ్మ కూడా నన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మదు, కాబట్టి ఈ జానకి బతికుండటానికి లేదు, జానకిని చంపేయండి అని చెప్పేసి శివుడు వాళ్ళ అక్క సేతులక్ష్మికి చెప్పేస్తారు. వాళ్ళిద్దరూ జానకి ఏడుస్తున్నా సరే జానకిని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు కదా. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అష్టలక్ష్మి అప్పుడే వాళ్ళ అమ్మకి టాబ్లెట్లు తీసుకొని హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటుందన్నమాట. ఈ మధ్య పాపం ఇంకా వాళ్ళ అమ్మ అయినటువంటి సత్యమ్మకి స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ రావటము, హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు కదా. హాసినియే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది కదా. ఇంకా జానకి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు, చాలా రోజులైనా ఇంటికి రాలేదు అనేసి సత్యమ్మ అదే పనిగా ఆలోచిస్తూ మొత్తానికి హాస్పిటల్ పాలవుతుంది కదా. ఇంకా హాస్పిటల్లో టాబ్లెట్ల కోసమని అష్టలక్ష్మి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొని వస్తూ ఉన్నప్పుడే అష్టలక్ష్మికి ఫోన్ వస్తుందన్నమాట. ఇంకా అటు నుంచి పోలీసులు ఫోన్ చేస్తూ ఉంటారు. అష్టలక్ష్మి ఫోన్ నెంబర్ చూసుకొని ఎవరిది నెంబర్ అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనేసి అనగానే మీ అన్న శివ లేడా అనేసి అవతల వాళ్ళు అడుగుతారన్నమాట. ఇది మా అన్న శివ నెంబర్ కాదు, ఇది నా ఫోను, నా నెంబరు, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అనేసి అష్టలక్ష్మి అడుగుతూ ఉంటే మీదిగో మీ శివాకి చెప్పు ఏంటంటే జానకి చనిపోయిందని చెప్పు అనేసి అనగానే అష్టలక్ష్మి ఏంటి మీరు మాట్లాడేది, మా జానకి చనిపోయిందా అనేసి అనగానే అవును జానకి చనిపోయింది, మీరు ఒక్కసారి ఊరి చివర చెరువు దగ్గరికి వస్తే ఆ బాడీ మీ జానకిదో కాదో చూసుకొని మీరు ఓకే చేసుకుంటే ఇంకా మేము పోస్ట్ మార్టానికి పంపించాలి అని చెప్పగానే అష్టలక్ష్మి ఫోన్ పక్కన పడేసి కుప్ప కూలిపోయి తెగేడుస్తూ ఉంటుందన్నమాట. అయ్యో దేవుడా, మా జానకిని తీసుకువెళ్ళిపోయావా, ఈరోజు మా జానకి పుట్టినరోజు రోజే అలా చేస్తావా అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుంది. వెక్కిళ్ళు పెట్టి అక్కడే హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇదేంటి ఈ పాప ఇలా ఏడుస్తుంది అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇలా ఏడుస్తూ ఉంటుంది కదా అష్టలక్ష్మి. ఇంకా ఐసీయూలో వచ్చేసేపాటికి ఇంకా సత్యమ్మకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది కదా హాసిని. అన్ని చెకప్లు చేసి చూడు సత్యమ్మ, నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది, నువ్వు టెన్షన్ పడద్దు, బాధపడద్దు, ఆలోచించద్దు, అవన్నీ పక్కన పెట్టేస్తే నీ ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి హాసిని చెప్తూ ఉంటే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, జానకి మన ఇంటికి వచ్చేదాకా కూడా నాకు ఆలోచన ఉంటుంది డాక్టర్ అమ్మ, నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటా చెప్పు, వెళ్ళి ఎన్ని రోజులయ్యింది జానకి ఇప్పటికీ తిరిగి రాలేదు, టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి సత్యమ్మ హాసినికి చెప్తూ ఉంటుంది. హాసిని ఏమో పాపం ఈ సత్యమ్మ ఎంత బాధపడుతుంది, జానకి ఇంకా తిరిగి రాలేదు అని మనసులో అనుకుని చూడు సత్యమ్మ, నువ్వు దిగులు పడాల్సిన పని ఏం లేదు, మేము పెద్ద లాయర్ గంగాధరం గారిని కలిసాం కదా, ఆ గంగాధరం గారు ఎక్కడ ఉన్న జానకిని తీసుకొని వస్తానని చెప్పారు, కాబట్టి ఇంకొన్ని రోజుల్లో జానకి మన ఇంటికి వచ్చేస్తుంది, నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకో మాకు అనేసి సత్యమ్మకి ధైర్యం చెప్తూ ఉండేలోపు హాసిని ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేసి ఇంకా హాసిని ఫోన్ చూడగానే అష్టలక్ష్మి అని పేరు పడుతుంది. ఇదేంటి అష్టలక్ష్మిని టాబ్లెట్లు తెమ్మని పంపించా కదా, మరేంటి తను నాకు ఫోన్ చేస్తుంది అనేసి ఆ అష్టలక్ష్మి చెప్పు అనేసి ఫోన్లో అనగానే అష్టలక్ష్మి ఏం మాట్లాడకుండా గట్టిగా ఎక్కెళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా హాసినికి భయం వేస్తుంది, ఏంటి అష్టలక్ష్మి ఇలా ఏడుస్తుంది అనేసి, ఏమైంది అష్టలక్ష్మి ఏంది అనేసి గట్టిగా అడుగుతూ ఉండేలోపు సత్యమ్మకు డౌట్ వచ్చి హాసిని వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే హాసిని అనుకుంటుంది సత్యమ్మకు అసలే హార్ట్ ప్రాబ్లం, ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడానంటే తను భయపడుతుంది అనేసి, ఓహో మెడిసిన్ నువ్వు అడిగింది ఇవ్వకుండా వేరే కంపెనీది ఇస్తున్నారా, తీసుకోవాలా వద్దా అని ఫోన్ చేసావా, తీసుకో అష్టలక్ష్మి అనేసి హాసిని ఫోన్లో అబద్ధాలు మాట్లాడుకుంటూ ఇంకా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటికి రాగానే అష్టలక్ష్మి అక్కడే కూర్చొని శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది కదా. హాసినికి వణుకు వచ్చేస్తుంది, ఏంటి అష్టలక్ష్మి ఎలా ఏడుస్తుంది అనేసి గబగబా వెళ్ళి ఏమైంది అష్టలక్ష్మి, ఎందుకు అలా ఏడుస్తున్నావు అనేసి అనగానే ఇప్పుడే ఫోన్ వచ్చింది డాక్టర్ అమ్మ, జానకి చనిపోయిందంట అనేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు అష్టలక్ష్మి, జానకి చనిపోవటం ఏంటి అని చెప్పేసి కంగారు మీద కంగారు పడిపోతూ ఉంటారన్నమాట. అవును నిజంగానే ఇప్పుడే ఫోన్ వచ్చింది, పోలీసులు చెప్పారు మన జానకి ఎవరో కాల్చి చంపేశారంట, అదో ఊరి బయట
బయట ఆ చెరువు దగ్గరికి రమ్మన్నారు. ఆ జానకియో కాదో తేల్చి చెప్పేస్తే వాళ్ళు పోస్ట్ మార్టానికి పంపించుకుంటారంట డాక్టర్ అమ్మ అనేసి ఆ పోలీసు ఏమైతే మాట్లాడాడో మొత్తం మాటలు అష్టలక్ష్మి జానకి గురించి డాక్టర్ అమ్మకి చెప్పేస్తుంది. ఇంకా వాళ్ళు కంగారు పడిపోతూ ఉండు, ఇప్పుడే సత్యమ్మకి జాగ్రత్తలు చెప్పొస్తాను, మనం ఎప్పుడు కానీ జానకికి ఇలా అయిందన్న విషయం అసలు సత్యమ్మకి తెలియకూడదు. ఆ సత్యమ్మ జానకి గురించి ఆలోచించే కదా తను అలా హాస్పిటల్ పాలైంది, కాబట్టి తనకి ఇప్పుడు జాగ్రత్తగా నిదానంగా డౌట్ రాకుండా చెప్పాలి అనేసి హాసిని సత్యమ్మ దగ్గరికి వెళ్ళి సత్యమ్మ, నేనును అలాగే అష్టలక్ష్మి బయటికి వెళ్తున్నాం, మేము వచ్చేప్పటికి కొంచెం లేట్ అయ్యిద్ది, కాబట్టి నువ్వు భయపడమాకు, నీకు ఏదైనా అవసరం అనిపించినా ఏదైనా బాగోలేదనిపించినా ఇక్కడే నర్సులు ఉంటారు, వాళ్ళకి చెప్పు అనేసి చెప్పగానే, యాడికి పోతుండ్రు డాక్టర్ అమ్మ, జానకి నెతకటానికి పోతుండ్రా అనేసి సత్యమ్మ అంటుంది. ఒక్కసారిగా ఆ ప్రశ్న వినగానే ఇంకా హాసినికిను అలాగే అష్టలక్ష్మికి గుండె పగిలిపోయినంత పని అవుతుంది. అమ్మకి ఇంత బాగోపోయినా సరే జానకి గురించి ఆలోచిస్తుంది కదా, మేము వెళ్ళేది కూడా జానకి గురించే, కాకపోతే నువ్వు అనుకుంటున్న విధంగా జానకి బతికి లేదు, చనిపోయింది, నీకు ఈ విషయం ఎలా చెప్పాలి సత్యమ్మ అనేసి హాసిని మనసులో అనుకొని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇంకా అష్టలక్ష్మి ఏమో, నేను కూడా ఇలాగే ఏడ్చాను అనుకో అమ్మకి డౌట్ వస్తుంది, కాబట్టి నీ డౌట్ రాకుండా చెయ్యాలి అనేసి జానకిని ఎతకటానికి పోతున్నాం సత్యమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆటో వేసుకొని మొత్తానికి జానకి ఎక్కడైతే కాల్చుకుందో ఆ ప్లేస్కి వచ్చేస్తారనమాట. ఇంకా వచ్చేలోపు ఈ సన్ని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళందరూ వస్తారు కదా, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ అమ్మాయి ఎలా చనిపోయింది, అది ఇది అనేసి అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి పేరు జానకి, దీనికి సంబంధించిన చెవు బొట్టలు, కాలు పట్టీలు ఇదిగోండి ఇక్కడే దొరికాయి, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ జానకి కనపడట్లేదు, ఎవరో కిడ్నాప్ చేశారు అని పోలీస్ కేసు పెట్టారు, ఆ కేసు ప్రకారమే ఈ అమ్మాయి ఎవరన్నది అంతా కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళు బయలుదేరారు, ఆల్రెడీ వచ్చేస్తారు అనేసి సన్నీ మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉండేలోపు ఆటో ఆగుతుంది. ఆటోలో నుంచి హాసిని అష్టలక్ష్మి దిగుతారు. జానకి అనేసి అక్కడ కాలిపోయినటువంటి ఆ బూడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకు జానకి ఇలా చేశావు, చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది జానకి, నిన్నెవరు చంపేశారు జానకి అని చెప్పేసి శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంటారన్నమాట హాసిని అష్టలక్ష్మి. అప్పుడే సందీప్ దగ్గరికి గబగబా హాసిని పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగో ఈ జానకి అని చెప్పేసి మీరు ఎలా కనుక్కున్నారు అని చెప్పేసి సందీప్ని అడుగుతుంది. అప్పుడు సందీప్ మనసులో అనుకుంటాడు, ఈ ప్రశ్న నీ నోటి వెంట వస్తుందని నాకు తెలుసు హాసిని, అందుకే నేను ముందుగానే జాగ్రత్త పడి జానకికి సంబంధించిన వస్తువులు ఇగో ఇక్కడ వేశానని మనసులో అనుకొని, ఇదిగో చూడు హాసిని, ఈ చెవు బొట్టలు కాలిబట్టి జానకివే కదా, ఎప్పుడు పెట్టుకొని ఉండేది కదా, నేను చూశాను అందుకే గుర్తుపట్టాను అని చెప్పేసి అబద్ధాలు చెప్తాడనమాట. ఇంకా హాసిని అష్టలక్ష్మి అందరూ తెగేడుస్తూ ఉంటారు. శోకండాల మీద శోకండాలు పెట్టి అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, జానకి ఈరోజు నీ పుట్టినరోజు కదా జానకి, నీ పుట్టినరోజు రోజు ఇలా చేసుకుంటామని మేము అసలు అనుకోలేదు అనేసి అష్టలక్ష్మి తెగ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివ డాష్ ఈ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇంకా శివ పరిగెత్తుకుంటూ వస్తూ జానకి అనేసి గట్టిగా ఎరికాక వేసుకుంటూ వచ్చి ఆ బూడిదంతా మొహానికి రాసుకుంటూ వచ్చి, జానకి నీకు బ్రతుకు మీద ఎంత ఆశ ఉంది, నాకు ఎన్ని మాటలు చెప్పేదానివి, పాల వ్యాపారం చేసేదానివి, చీట్లు వ్యాపారం చేసేదానివి, నువ్వు బ్రతుకులో పైకి రావాలని ఎన్నో పనులు చేసుకుంటూ ఇంట్లో సందడిగా తిరిగేదానివి, అయినా ఈరోజు నీ పుట్టినరోజు కదా జానకి, ఇలా నువ్వు చచ్చిపోవటం ఏంటి, నేను అసలు నమ్మట్లేదు, నువ్వు ఇలా కాలిపోయి చచ్చిపోవటం ఏంటి, నిన్నెవరు కాల్చారు జానకి, నాకు చెప్పు జానకి అని చెప్పేసి ఆ బూడిదంతా మొహానికి రాసుకొని శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంటే సన్నీ తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. ఈ సీన్ చూడటానికి కదరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, ఇంకా పక్కనే ఉన్న హాసిని నా దగ్గరికి వచ్చేస్తే నాకు లైఫ్లో కావాల్సినవన్నీ కూడా నా వైపు ఉన్నట్టే కదా, నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఏ టెన్షన్ లేకుండా అని చెప్పేసి తను కనే కలలు తను కంటూ ఉంటాడనమాట. ఇంకా అక్కడ బాబీ తెగ ఏడుస్తూ ఉంటాడు కదా, డాష్ వచ్చి ఓదార్చబోతూ ఉంటాడు, ఊరుకోరా అల్లుడు ఓ అనేసి అంటూ ఉన్నా సరే అస్సలు ఊరుకోడనమాట, గుండెలు బాదుకుంటూ ఓ తెగ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా ఇక్కడ జరుగుతూ ఉంటే సన్నీ నిజంగానే జానకికి సంబంధించిందేనా, ఈ చనిపోయింది జానకియేనా అనేసి వాళ్ళందరినీ నమ్మేయటం కోసం మొత్తానికి డాక్టర్ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా డాక్టర్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ కాలిపోయిన బూడిద ఇంకా అలాగే వచ్చేసేపటికి ఓరోసికి సంబంధించిన కొన్ని వస్తువులు చూసి తిను ఈ అమ్మాయి కాల్చుకొని చనిపోయింది కదా, చనిపోయే ముందు గంట సేపు పాపం ఆ మంటలకి తట్టుకోలేక ఏడ్చి చనిపోయి ఉంటుంది అనేసి ఆ డాక్టర్ గారు చెప్తారు. ఆ డాక్టర్ గారు చెప్పిన మాటకి సన్నీ అంటాడు, అయినా ఒకరినొకరు కాల్చుకొని ఎలా
చంపేస్తారో కదా సార్, మనిషిని చంపటం ఏంటి సార్ అనేసి ఆ డాక్టర్ ముందు సన్నీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా స్వరమ్మకి చెప్తాడనమాట. ఇలా జానకి చనిపోయింది అనేసి. ఇంకా స్వరమ్మ ఒక్కసారిగా ఏడుపుకి స్టార్ట్ చేస్తుంది. జానకి చనిపోవటం ఏంటి సందీప్, జానకి చాలా మంచి అమ్మాయి, చాలా మంచిగా కలిసిపోయే అమ్మాయి, అలాంటి అమ్మాయి చనిపోయింది. ఆ సత్యమ్మ ఇంకా ప్రాణాలతోటి బతకదు కదా, ఆ జానకి ఏమైందో అనేసి. తను కిడ్నాప్ అయినప్పటి నుంచే కదా సత్యమ్మ అలా హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు ఏకంగా జానకి లేదు చనిపోయిందని తెలిస్తే ఆ సత్యమ్మ ప్రాణాలతోటి బతకదు సందీప్ అనేసి స్వరమ్మ ఏడుస్తూ సందీప్తో మాట్లాడుతూ ఉండేలోపే ఇంకా సందీప్ అంటాడనమాట, నేను చెప్తూ ఉన్నాను కదా, ఆ బాబీగాడు మంచోడు కాదమ్మా, ఆ జానకిని చంపింది బాబీగాడే అని చెప్పేసి ఒక్కసారిగా బాంబు పేల్చినంత మాటలు మాట్లాడుతూ ఉంటాడనమాట. కూర్చున్నటువంటి స్వరమ్మ నిలబడి, ఏం మాట్లాడుతున్నావు సందీప్, ఆ బాబీ జానకిని చంపాల్సిన అవసరం ఏముంది, అయినా ఆ జానకిని బాబీ ఎందుకు చంపుతాడు, వాడి మీద ఎందుకు నువ్వు లేనిపోని నిందలు వేస్తున్నావు అనేసి అప్పటికి గట్టిగానే మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో అమ్మ, నేను చెప్పేది నిజమే, ఆ బాబీగాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, ఆ జానకిని చంపింది బాబీగాడే అని సాక్ష్యాలతోటి నీకు నిరూపిస్తా, చూస్తూ ఉండు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, నాకు పని ఉంది అని చెప్పేసి ఇంకా స్వరమ్మకి బాయ్ చెప్పి సందీప్ పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా స్వరమ్మ ఒకటే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏంట్రా బాబీ ఇలాంటి పని చేసావేంట్రా, నువ్వైనా జానకిని చంపటం ఏంట్రా, ఎవరు ఎలా చెప్పినా సరే నేనైతే నమ్మను, నువ్వైతే జానకిని ఏమి చేసుకుంటావు అని చెప్పేసి ఇంకా ఆ స్వరమ్మ తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇక్కడ సీన్లన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి జానకి ఫోటో పెట్టుకొని అందరు తెగ బాధపడిపోతూ ఉంటారు. ఇంట్లో నువ్వు ఉన్నన్ని రోజులు ఎంత సందడిగా ఉండేది జానకి, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఇన్ని పనులు చేసుకుంటూ చాలా సంతోషంగా గడిపేదానివి, అలాంటిది ఇవాళ రోజున ఇలా చనిపోయావేంటి అని చెప్పేసి అందరూ బాధపడిపోతూ ఉంటే అప్పుడే అష్టలక్ష్మి ఒక పూలదండ తీసుకొని వచ్చి అదిగో ఆ హాసిని చేతికిచ్చి, డాక్టర్ అమ్మ జానకికి వెయ్యి అనేసి అనగానే ఒక్కసారిగా హాసిని బాధపడిపోతూ ఉంటుంది. నీ పెళ్ళి ఘనంగా చేయాలనుకున్నాం, కాకపోతే నీ పెళ్ళేమో అలా జరిగిపోయింది, ఇవాళ రోజున నీ చావు కూడా చూసావా ఎంత ఘోరంగా అయిపోయిందో, ఇలా నీ చావు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు జానకి అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుందన్నమాట హాసిని. ఆ హాసినిని అందరూ ఓదారుస్తూ ఉంటారు, అయినా కూడా పాపం ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా అప్పుడే అష్టలక్ష్మి అంటుంది, జానకి ఇలా చేసుకునే అమ్మాయి కాదు, జానకిని ఎవరో ఏదో చేసేశారు డాక్టర్ అమ్మ, ఇప్పుడు ఈ విషయం సత్యమ్మకు తెలిస్తే సత్యమ్మ కూడా ప్రాణాలతోటి బతకదు కదా, సత్యమ్మకు మనం ఏమని చెప్పాలి, జానకి ఏది అంటే మనం జానకిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించాలి డాక్టర్ అమ్మ ఇంకా అనేసి పాపం తెగ ఏడుస్తూ ఉంటుంది అన్నమాట అష్టలక్ష్మి. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, ఏడో మాకు అష్టలక్ష్మి, సత్యమ్మకి ఎలా నచ్చజెప్పాలో అలాగే నచ్చజెప్దాం, ఇదంతటికీ కారణం ఆ డీసీపీ సందీప్ సరే, వాడంతు చూడండి, నేను ఇక్కడి నుంచి కదలను, వాడంతు చూస్తా అని చెప్పేసి గట్టిగా గేటు ముందుకెళ్ళి డీసీపీ సార్ అనేసి అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా అంతా ఈరోజు ఈ విధంగా జరిగిందండి. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాం మరి, బాయ్.